బాగున్నావా? బాగున్నానా? ఆ! ఏంటి విశేషాలు? చెప్పాలా నువ్వే. ఏంది పరిస్థితి ఎట్లుంది? ఏందన్నా ఈసారి మన పార్టీ జెండా ఎత్తేస్తది. చాలా నమ్ముకొని ఉన్నదే. అట్లా అనుకుంటే ఎట్లా? ఏంది సర్వేలు ఎట్లొస్తాండాయి ఏమి? చూసావా ఈరోజు కూడా జీ న్యూస్ సర్వే వచ్చింది. అవునా? ఏమంట? ఏం చెప్తున్నారు? ఏంది 14 నుంచి 18 సీట్లు టీడీపీకి వస్తాయంట. అమ్మో! ఆ! మనదేమంటే జెండా ఎత్తేస్తది ఉంది. ఏం అన్నేమో 170 అంటున్నాడు. మన పరిస్థితి ఏమో ఆయన నమ్ముకొని చాలా చేసినాం. చేయకూడని పనులన్నీ చేసినాం. ఆ! అన్నా అందరిని ఇబ్బంది పెట్టినాం. ఏంది మనం ఊర్లో ఇడిచిపోవాల్సిన పరిస్థితి అయితాంది. నాకు భయం వేస్తుందన్న ఊర్లో రేపు కానీ టీడీపీ వస్తే ఏంది మన పరిస్థితి నాకు అర్థం కావట్లా. అదే అర్థం కావడం లేదు. ఆ? ఆ! ఒకటే ఇప్పుడు ఒక సర్వే అయితే ఏదో ఒకటి టీడీపీని మేనేజ్ చేసేయాలి అనుకోవచ్చు అన్న. ఆ! ఏంది ఇండియా టుడే, రైస్ సర్వే, సీ ఓటర్, న్యూస్ ఎక్స్, టైమ్స్ హ్మ్. రావు, హ్మ్. ఏంది ఇన్ని మేనేజ్ చేస్తారా వాళ్ళు? అన్ని నేషనల్ ఛానల్స్ అన్నీ టీడీపీకే ఫేవర్గా చెప్తున్నాయి. వస్తాయి అన్న అంటున్నాయి. నిజం చెప్తున్నా అన్న నిజం చెప్తున్నా కదా ఇంక ఆ, నుంచి కొంచెం చూసుకొని అడిగేయటం మంచి మనం కూడా. ఏం అడిగేటప్పుడు ఎక్కడ కలుగులో దాక్కున్నా కూడా బయటకు లాక్కొచ్చి కొట్టేటట్టుండారే. మనోళ్ళే కొట్టేదన్నా మనోళ్ళే తెలుగుదేశం వైపు మారుతా ఉన్నారు ఆ పథకాలు చూసి. కొంతమంది నీకెంతకన్నా ఏమో ఈరోజు ఆ, మన వాళ్ళు చాలా మంది మన పార్టీ వాళ్ళు కూడా టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. అదే అదే మా ఇంట్లో వాళ్ళు కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇంకా తెలిసిన వాళ్ళు మారుతా ఉంటున్నారు. వృద్ధాప్య పింఛను 50 ఏళ్ళకి చేసినాడు 4000 అంట ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తారంట. అందరూ ఆ, అటే పోదాం అనుకుంటున్నారు. అన్న చెప్పుకూడదని మన ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎందుకు నువ్వు ఇక్కడ మళ్ళీ వైసీపీలు తిరుగుతున్నావు అది అంటున్నారు. అవునవును అదే పరిస్థితి ఉంది. చూసుకుని మొన్న మళ్ళా మొన్న రాయి వేయించుకుంటే ఆ సింపతి కూడా వర్కౌట్ అవ్వాలా అవునవును. అన్న. కానీ నవ్వుతున్నాం కానీ ఆ, రేపు ఒకవేళ టీడీపీ వస్తే మన పరిస్థితిని ఒకసారి ఆలోచించన్నా. రాయని ఒక్కసారి గుండ్రా ఆలోచించు. వేసుకున్నా నమ్మలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. నమ్మేదేందన్నా ఇప్పుడు అంత ఆ, ఎందుకన్నా రేపు 23 ఇప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ వరకు మాక్సిమం ఆ, అప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఆ, ఆయన పరిస్థితి. అన్నకేముందన్న ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది మనం. అవునవును. అన్నేమో ప్యాలెస్ లో కూర్చొని 175 అంటాడు. బీజేపీ కూడా ఎగ్నిస్ట్ అయిపోతుంది కదా. నీకు అర్థం ఇందులో అవుతుందో లేదో కానీ బీజేపీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారన్నా. అవునవును. ఇంకా సెంట్రలే సపోర్ట్ చేసినప్పుడు మనదేంది పీక్కునేది నాకు అర్థం కావట్లా. అవునబ్బో మనం కూడా ఏడని చూసుకొని పారిపోవాల్సిన పరిస్థితి. అన్న పారిపోయేది కాదు కానీ ఆ, అన్న ఉన్నమాట మనం కూడా టీడీపీలోకి వెళ్ళిపోతే మంచిదన్న. ఆ, ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాలు పట్టుకొని ఆ. టీడీపీ కూడా మంచిది అనిపిస్తుంది నాకైతే. నాకు అదే అట్లా అనిపిస్తుంది. ఏందో పరిస్థితి మళ్ళా తెలియడం లేదు. ఈయనేమో ఏ మాట వినడం లేదు. 170 అంటాడు. ఏంది ఏం చెప్పినా వినపడేదన్నా ఇప్పుడు నాకు అర్థం కాలేదా రేపు టీడీపీ వస్తుంది అధికారంలోకి ఆ, అన్నని నూక్కోపోతారు ఇంకా బొక్కలేస్తారు అన్న ఇంకా బయట కూడా రాడు. ఆ, అదే అదే. ఇన్ని రోజులు అంటే బీజేపీ సపోర్ట్ చేస్తలేదన్నా పచ్చి చెప్పాలంటే. అవును చాలా నమ్మకం చాలా అప్పులు కూడా చేసినాం. అన్ని అప్పులు చేసినా ఈరోజు ఏందన్నా పరిస్థితి ఏందన్నా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఉదయాన ఇంటికాడ వచ్చి కూర్చున్నాడు అప్పులోడు. ఆ, నా పరిస్థితి ఎవడో చెప్పుకోవాలా? ఆ, ఇస్తావా తెస్తావని కూర్చున్నాడు. ఉమ్, ఉమ్. ఏంది నీకు ఏం అర్థం అవుతుందో చెప్తున్నారు? లేదో ఇక వాటికి వీటికి ఫ్లెక్సీలకి వాటికి ఇంక తిరగడానికి ఆడకేడకి రచ్చ చేసి ఇల్లు గుల్లైపోయిందాడ. అవునవును. ఇవన్నీ పైన వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? మన బాధలు ఏం తెలుస్తాయి? ఇప్పుడు ఆడ కూర్చోనోడికి ఇప్పుడు ఏసీలో కూర్చోనోడికి నీకేం తెలుస్తాయి బాధలు? మనం నమ్ముకున్న వాళ్ళే మనకి ఈరోజు ఏం చేయలేకపోతున్నాం. అంతెందుకన్నా మొన్న దాకా మనతో తిరిగినోడు ఈ రోజు టీడీపీలో జాయిన్ అవుతున్నాడు. అవును. వాడు అంటాడు ఏమన్నాడు తెలుసా? మీరు వస్తుందో రాదో బొంగులు అది మీ సింపతిలన్నీ ఇంకా అయిపోయినాయి. ఆ రోజు అయితే బాబాయ్ ఏదో అడ్డం పెట్టుకుని తిరిగారు ఇప్పుడేముంది అంటున్నారు. ఏం చెప్పాలా? ఏం చెప్పలేని పరిస్థితి. ఏందో చాలా తిప్పలు అవుతానా నాకైతే ఇక్కడ. చెప్పలేదన్నా నీ పరిస్థితి అట్లా ఉంటే నా పరిస్థితి చెప్పు. ఏం చెప్దాం? ఇంట్లో పెళ్ళం పిల్లకాయలతో ఏంది అసలు ఇంట్లో మా పిల్లగా మాట్లాడట్లేదు ఈ మధ్య చెప్పాలంటే అసహ్యంగా ఉంది. అయ్యయ్య. ఏం చెప్పుకుంటాం ఇంకా. ఇంట్లో అమ్మోళ్ళు ఏమంటే ఇంట్లో వీళ్ళు అంతా 4,000 ఇస్తారంట కదా. ఇంట్లో బంగారం అంతా తీసుకుపోయి బ్యాంకులో పెట్టినా ఫంక్షన్ ఇంకా అంటే తిట్లు పడతానే మనకి. అన్న ఏం మనలో మన చెప్పలేను. మాట ఆ, మనకు కూడా సిగ్గుండాలన్న. అవునవును అదే నిజం అనిపిస్తుంది. చెప్పానా అన్న ఇంత దొరికిపోతాయి ఎవరన్నా చెప్పు. రాళ్ళు అవును. వేసుకుని దొరికిపోతుంటవి. ఉమ్. బాబాయిది అన్ని దొరికిపోతుంటే ఫ్లాప్లే. అన్నా అన్ని ఫ్లాప్లే. నవ్వాలా ఏడవాలా అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నాయి ఇప్పుడు. ఆ. ఒక నెలన్నా ఒక అడుగు గట్టిగా ముందే నెల పోతే తర్వాత 10 మన అడుగులు పరిస్థితి అర్థం వెనకలకు కావట్లా. వస్తున్నాం. ఒక అవును అడుగు అవును ఆ. ఒక నెల తర్వాత మన పరిస్థితి అర్థం అవుతుంది నీకు. ఉమ్. ఏమో మరి అకమ్మకు అసలు వచ్చారమే మన పరిస్థితి. నీ అన్నా కష్టం అన్నా. పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఒక
అభిమానిగా చెప్తున్నా కదా, ఆ, అభిమానం అనుకో కార్యకర్త అనుకో ఏదైనా అనుకో కానీ ఆ, ఎక్కడో దెబ్బ దెబ్బ కొట్టడం ఉందన్న, గట్టి దెబ్బ అది కూడా. అవునవును. మన చేసినవి మన పెక్కే చుట్టుకుంటున్నాయి. ఉమ్, మనం ఏం చేసామో అవన్నీ మన పెక్కే వస్తున్నాయి అన్న. ఉమ్. అసలు మీ దగ్గర ఎట్లా ఉంది అసలు? నా ఇక్కడ కూడా ఏం లేదు అంత పరిస్థితి, చాలా ఘోరంగా ఉంది, అంతా టీడీపీకే ఫేవర్గా ఉంది. ఏందన్నా అసలు మనోడు గెలుస్తాడు అసలు? అసలు ఎన్ని ఒక 15 అన్నా వస్తాయా రావని డౌట్ వస్తుంది ఇది చూస్తాంటే అన్న క్యాంపెయిన్. ఏందన్నా 15 ఏందన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్న? 15 ఏందన్నా? ఇప్పుడు మళ్ళీ కడపలో షర్మిల దిగింది మళ్ళీ. అవును అసలు ఇది ఇంకా హైలైట్ ఇది. అవును, ఇంట్లో వాళ్ళే సాయం చేయకపోయారు. ఇంట్లో అదే ఇప్పుడు ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇంట్లో support గెలవలేనాడు చేస్తే- బయట ఏం గెలుస్తాడు ఇంకా. అది కూడా నిజమే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎన్ని చేసినా ఎడగేసుకొస్తారు. సామెత ఉంది కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలని. మనోడు ఇంట్లోనే గెలవలేడు, పిల్ల భార్య చెప్పినట్టు వింటున్నాడు, తల్లి చెల్లిని ఎల్లగొట్టిండు. అన్న మనలో మన మాట, ఆ రాయి మనదేనా ప్లాన్? ఏమో చెప్పలేం, అది మనదే ఉండొచ్చు. కాదులే కానీ ఒక సీఎం వస్తుంటే కరెంట్ తీసేటి నాకు అర్థం కాల. అన్ని చీప్ పాలిటిక్స్ అంటే కాదు, ఒక సీఎం వస్తుంటే ప్రోటోకాల్స్ ఇన్ని ఉంటాయి కదా. అవును, అది సీఎం వచ్చే రోడ్లో కరెంట్ అది చేస్తారా? సొంతంగా చేసుకునేటివి కదా అవి. ఇటువంటివన్నీ దొరికిపోవంటన్నా నువ్వు చెప్పు. దొరికిపోతాం, ఆయన ఏం అంత పెద్ద మైండ్ ఉన్నా కూడా అన్ని చిల్లర ఆలోచనలు చేస్తున్నాడు. మనం ఎక్కడ ఎర్రోళ్ళు అవుతుంది తెలుసా? ఇతనికి రాయి తగిలి, అన్నకి రాయి తగిలి పక్కన ఇటు తగిలింది చూడు ఏసి ఇంకోటికి. అవునవును, ఒక్క రాయి పోయి ఇద్దరు తగలటం, అది సేమ్ ఒకటే కన్నుకి ఒకటే బా. అలా చేసే వాళ్ళైనా కొంచెం ఆలోచన చేయాలి. అన్ని దొరికిపోతున్నాడు అన్ని. అదే ఒక్క పని కూడా చేయాలి. ఒక్క పని కూడా చేతకావడం లేదు. మనం ఏంటి సోషల్ మీడియాలో కూర్చొని ఇన్ని వేసుకుంటున్నాం అన్ని వేసుకుంటున్నాం ఎన్ని చెప్తున్నావు. అవునవును, నేను నమ్ముకొని ఉంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఇంకా అయినా అసలు ఇంకా ఎలక్షన్ అయిపోయిన ఇక్కడ ఉన్నాను నేను కూడా. ఎక్కడ వేరే స్టేట్కి వెళ్ళిపోవటం లేకపోతే చూసుకోవాలి. అదే పరిస్థితి. కుదరదు. ఫోన్ చేస్తాను, ఓకేనా? ఏమన్నా బిజీనా? కొద్దిగా బిజీ ఉన్నా, మళ్ళీ చేస్తాను నేను. బాయ్. సరే సరే. ఓకే.